దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో మనకు ఆయన అనుగ్రహించి ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు ప్రార్థనాపూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవంగానే ఎంతమంది ఈరోజు ప్రార్థన చేశారు, ప్రభుతో సమయాన్ని గడిపారా? ఈరోజు దేవునితో మనం సమయం గడిపినప్పుడు, ప్రభు పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో తెరవండి. ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదించేదను. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ మాటలు స్వయాన దేవాది దేవుడే ఇస్సాకుకు తెలియజేస్తూ ఉన్నారు. దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును మాత్రమే కాకుండా అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా దీవించడానికి దేవాది దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ వాగ్దానం అయితే ఇస్సాకుకు దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని ఇస్సాకు జీవితంలో దేవుడు నెరవేర్చి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఇస్సాకును కూడా దేవుడు దీవించి దేవుని బిడ్డల ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఆయనను ఉంచాడు. ఇస్సాకును దేవుడు దీవించడానికి గల కారణం, దేవుని బిడ్డలారా, కరువు వచ్చినప్పుడు మరి ఇస్సాకు ఎక్కడ ఉన్నాడంటే గెరారు దేశంలో ఉన్నాడు. దేవాది దేవుడు అన్నారు, నేను చెప్పినటువంటి దేశంలోనే నీవు నివసించాలి అని సెలవిచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. అంత మాత్రమే కాకుండా దేవాది దేవుడు అన్నారు, ఇస్సాకు, నీ యొక్క తండ్రి అయినటువంటి అబ్రాహాము నా మాట విన్నాడు. నేనేం చెప్తే అది చేశాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. ఏం చేయమంటే ఆ పని చేయడానికి నీ యొక్క తండ్రి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ తండ్రి నా మాట వినినట్లుగా నీవు కూడా నా మాట విను అని సెలవిచ్చినప్పుడు ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దేవునికి దగ్గరగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇస్సాకు ప్రార్థనాపరుడు. ప్రార్థించే అనుభవాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఇస్సాకును మరి క్రమముగా దీవించబడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతలుగా ఫలము రావడానికి దేవుడు సహాయం చేశాడు. తానున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో దీవించబడడానికి, ఉన్నతమైన స్థానంలోనికి రావడానికి, ఆశీర్వదింపబడడానికి దేవుడు సహాయం చేశాడు. గల కారణం, ఇస్సాకు దేవుని మాట విన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవునితో సహవాసం చేశాడు, ప్రార్థనా జీవితాన్ని ఇస్సాకు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా మనలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనలను కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఇస్సాకులాగా దేవుని మాటకు లోబడాలి. దేవుని ఎడల విధేయత మనం చూపించాలి. అంత మాత్రమే కాకుండా దేవునితో సహవాసం చేసేవారముగా మనము ఉండాలి. ఈరోజు ఆదివారం కదా, ఎంతమంది మనము మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయడం, దేవుని మాటలు వినడానికి, దేవుని స్తుతించడానికి, దేవునితో కొంత సమయం గడపడానికి ఈరోజు ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? ఈరోజు ప్రభుతో సహవాసం చేస్తే ప్రభు మనకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించి ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నారు. నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలను తొలగించగలడు.
నీకున్నటువంటి అనారోగ్యమును తీసివేయగలడు. నీకున్నటువంటి ప్రతి సమస్యను తొలగించి సమాధానం ఇవ్వగలడు. మూడవదిగా ప్రార్థనా జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అలా మనం కలిగి ఉన్నప్పుడు ఇస్సాకును దీవించినటువంటి దేవుడు ఈరోజు మనలను కూడా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదును దేవుడు దీవించాడు. దావీదు కూడా ఇస్సాకులాగా దేవునికి దగ్గరగా సహవాసం చేశాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తుతించాడు. ఈరోజు మనము కూడా అటువంటి అలవాట్లు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించదను. ఈరోజు అదే వాగ్దానం మనకిస్తున్నాడు. మిమ్ములను నేను ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, నీ యొక్క ఉద్యోగము, నీ వ్యాపారమును, నీ కలిగిన సమస్తమును కూడా నేను ఆశీర్వదిస్తానని, దీవిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఆ వాగ్దానం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభుతో సహవాసం చేయండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. దేవుని మాటకు లోబడండి. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని కొందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈరోజు ఎవరెవరైతే ఈ వాగ్దానం వింటున్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.